హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. మరి స్తోత్రం నాయన, పరిశుద్ధాత్మడ స్తోత్రం, పరమ తండ్రి స్తోత్రం, నీతిమంతుడ స్తోత్రం, యథార్థవంతుడ స్తోత్రం నాయన. మా స్తోత్రం మీద ఆశయం గొప్ప దేవుడా. ఇప్పటివరకు పాటలు ఆరాధన ఆత్మ అందరం వెళ్తుమనిచ్చు. ఇదిగో నేను వాక్యాన్ని అయినా బోధిస్తుండగానైనా ఇదిగో తండ్రి, నేను కాదుగా నాలో ఉన్న పరిశుద్ధాత్మ మీరు బోధించండి నాయన. ఇదిగో మీరు బోధిస్తే మాకు జ్ఞానం వస్తుంది. ఇదిగో నాయన మీరు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నేను వాక్యాన్ని ఏక మనసు కలిగినట్టుగా సహాయం చేయండి. కూడిన ప్రతి బిడ్డ కూడా ఏక మనసు కలిగినట్టుగా సహాయం చేయండి. ఇదిగో మీరు మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని విని, వాక్యాన్ని లోబడి, వాక్యానుసారంగా జీవించి మంచి నిలబడిన నూరంతర పొలం పొందుకుని సన్నిధికి వస్తాం. వాక్యం వింటున్నప్పుడు వాక్యాన్ని అపోదే నేసనంలో బంధిస్తాం. ప్రభా ఈ వాక్యం ఏమై ఉందో అది మేమై ఉన్నాం ప్రభా. ఇదిగో దాని ఈ వాక్యం అయినా మా పాదము దీపమైన మా త్రోలు వెలుగు, ఇదిగో మా జీవితాల్లో వెలుగు కలిగిన ప్రభా. కాబట్టి నేను ఇదిగో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జ్ఞానాన్ని వివేచన బుద్ధిని దయచండి. యేసు పరిశుద్ధ నామములో రావాల్సిన త్వరగా అనిపించండి. యేసు పరిశుద్ధ నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అయితే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అయితే ఈరోజు ఒక విషయము చెప్పాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు చెప్పాలి, 2-3 విషయాలు చెప్పాలి. మరి దేవుడు మరి నాకు ఇచ్చిన ఆ అభిషేకాన్ని మరి నేను వాడుతూ ఉన్నాను. అనేక మందికి మరి అనారోగ్యం వారికి స్వస్థతలు జరుగుతున్నాయి, మరి చారుగోళ్ళు విడుదలవుతున్నాయి, మరి గర్భఫలాలు వస్తున్నాయి, ఇంకా తాగుబోతులు మారుతున్నారు, మరి విడిపోయిన భార్య భర్తలు కలుస్తున్నారు. కాబట్టి ఒక విషయం మీరు గమనించాలి. ఎవరైనా సరే ప్రార్థన అవసరత కావాలంటే ఇదిగో ఈ వీడియో కింద మరి నా ఫోన్ నెంబర్ ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఫోన్ నెంబర్ చేసి మీరు మరి ప్రార్థన చేయించుకున్నట్లయితే మీకున్న ప్రతి సమస్య కూడా దేవుడు విడుదల చేస్తారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇది కృపా మినిస్ట్రీ అని మరి దేవుడు నాకు ఇచ్చాడు. మరి ఆయన కృప నాకు తోడైంది. కాబట్టి ఆయన కృప చొప్పున మరి నేను అందరికీ ప్రార్థన చేయాలని మరి ఈ విషయాన్ని మీకు బయలుపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా సరే ప్రార్థన అవసరం అయితే ఎలాంటి పరిస్థితులైనా సరే, ఎలాంటి రోగమైనా సరే, మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మరి కొంతమంది డబ్బులు లేక మరి హాస్పిటల్కి వెళ్ళలేరు. కొంతమంది డబ్బులుండి కూడా హాస్పిటల్కి వెళ్తారు, కానీ ఆ డబ్బుల వల్ల కూడా ఆ రోగం నయమవు. చాలా మంది పిల్లలు కావాలని చాలా చోట్ల తిరుగుతుంటారు. మరి చాలా మంది స్వస్థత లేక చాలా చోట్ల తిరుగుతుంటారు, మందిరాలు తిరుగుతుంటారు, మాంత్రిక దగ్గర తిరుగుతుంటారు, అనేక చోట్ల తిరుగుతుంటారు, కానీ వారికి సమాధానం దొరకదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించాడు, నన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి మరి దయచేసి మీరందరూ కూడా మరి తాగుబోతులు కావచ్చు, వ్యభిచారులు కావచ్చు, మరి పిల్లలు లేనివారు కావచ్చు, మరి దయ్యములతో చాలుతో పీడిస్తున్న వారు కావచ్చు, అనేకమైన రోగములు ఉన్నవారు కావచ్చు, శోధనలో వేదన ఉన్నవారు కావచ్చు, మరి ఎవరైనా సరే విశ్వాసంలో బలహీనలై మరి ఎవరైనా సరే ప్రార్థన చేయలేకున్నవారు, కానీ మరి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుని శక్తి ఎందుకు పొందలేకపోతారు. మరి కొంతమంది మరి ఎవరైనా అలాంటి ఆలోచన కలిగి ఉంటే ఎవరికైనా సరే ఇదిగో దేవునితో మాట్లాడాలి, నాకు ఇదిగో నేను దేవునితో మాట్లాడి నాకు కృపావరాలు కావాలి, మరి దేవుడు నన్ను అభిషేకించాలని ఎవరికైనా కనుక ఆశ కలిగినట్టయితే ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేయండి. దేవుడు మరి నా ద్వారా మరి ప్రార్థన చేసినప్పుడు ఆయన మిమ్మల్ని అభిషేకిస్తారు, కృపావరాలు ఇస్తారు. అన్య భాషలు, ప్రవచనాలు, భాషలు అర్థం చెప్పే వరంలో, అద్భుతాలు, స్వస్థత వరంలో, వాక్యోపదేశము, మరి అనేకమైన పరిచర్యలు ఉన్నాయి. ఏవైతే దేవుడు ప్రత్యక్షతలు ఇస్తున్నాడో ఆ ప్రత్యక్షతలు ఎవరికి ఏది కావాలో మరి దేవుడి దగ్గర మీరు మొరపెట్టుకుని నాకు ఫోన్ చేసినట్లయితే నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ మరి మీ మీద నీ దేవుడు ఆత్మ దిగి వస్తుంది. ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. మరి దుప్పి నీటి వాగుల కోసం మరి ఎదురు చూస్తున్నట్టుగా ఎవరైనా సరే దేవుని ఆత్మను పొందాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, ఆత్మోషంలోకి వెళ్ళాలి, దేవుని ప్రత్యక్షతలు పొందాలి, ఇదిగో సంఘం విస్తరించబడాలి, ఇదిగో సేవ విస్తరించబడాలి. ఎవరైనా సరే మీరు అలాంటి ఆశపడి ఉంటే మరి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మీకు ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుని చిత్తంలో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకి ప్రతి ఒక్క శోధన నుంచి, వేదన నుంచి, రోగం నుంచి, దుఃఖం నుంచి, బాధ నుంచి విడిపిస్తాడు.
మరి అభిషేకమైన వారికి అభిషేకం ఇస్తాడు, మరి సువార్త పడించారు సువార్త ఇస్తాడు, వాక్యం చెప్పేవారు వాక్యం ఇస్తాడు. ఏది ఏ ఆశ కలిగి ఉన్నారో దాన్ని బట్టి మీరు నన్ను అడిగినట్లయితే దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన మీ మీద తన ఆత్మని కుమ్మరించడం జరుగుతుంది, ఆయన అభిషేకించడం జరుగుతుంది. హల్లెలూయా. మరి ఈ విషయాన్ని మీరు గుర్తించుకొని మరి మీరు ఫోన్ చేయాలని నేను అందులో మరి ఆశిస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని దీవించిన కదా. మీరు దయచేసి మరి ఆలస్యం చేయకుండా మరి ఈ మాటలు వినగానే మరి ఈ ప్రకటన వినగానే మీరు వెంటనే ఫోన్ చేసి ఎవరికి ఏ సమస్య ఉంటే కూడా మీరు ఫోన్ చేయొచ్చు. మరి ఆ సమస్యను దేవుడు తీర్చివేస్తాడు. నజరేయుడైన యేసు నామములో మరి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండము 28వ అధ్యాయం. హల్లెలూయా. ఆదికాండము 28వ అధ్యాయం. హల్లెలూయా. 9వ వచనం నుంచి చదువుకుందాం. ఏశావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెలు నెబాయోతు సహోదరి అయిన మహారాజును కూడా పెళ్లి చేసుకున్నాను. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. దాని కొన ఆకాశము కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణు వలెనగును. నీవు పడమటి తట్టున తూర్పు తట్టున ఉత్తరపు తట్టున దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పనా. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడితేనే మనకి అర్థమయ్యింది. హల్లెలూయా. అయితే ప్రతిరోజు మరి ఈ మధ్య కాలంలో మరి దేని గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం అంటే దేవుడు దేని గురించి ఎక్కువ చెప్తున్నాడు? మనకి నిబంధన గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతుందంటే ఈరోజు మరలా ఆయన నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి ఎవరితో మళ్ళీ నిబంధన చేశాడా అంటే యాకోబుతో. అబ్రహాము సంతానమైన ఇస్సాకు సంతానమైన ఈ యాకోబుతో నిబంధన చేశాడు. ఏం చేశాడంట? నిబంధన చేశాడు. హల్లెలూయా. ఆయన అంటాడు 14వ వచనంలో నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరము తట్టును దక్షిణ తట్టును వ్యాపించగవు. భూమి యొక్క వంశమును నీ మూలముగాను నీ సంతానముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీ తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఏమన్నాడంట? నీ ద్వారా నీ సంతానం ద్వారా ఏం చేస్తాడంట? భూమి యొక్క హల్లెలూయా. ఫస్ట్ అబ్రహాంతో ఏ నిబంధన అయితే చేశాడో మళ్ళా యాకోబుతో కూడా అదే నిబంధన చేశాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎస్. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే అర్థమవుతుంది. ఎప్పుడైతే మన స్వనీతిని స్వబుద్ధిని ఆధారం చేసుకుని వాక్యం మాట్లాడితే వాక్యము వింటారే కానీ అది మనలోకి వెళ్ళదు. అంటే వినుట మటుకు విందురే కానీ గ్రహించరు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడినప్పుడు
కూడా మీరు ఏక మనసు కలిగి వినాలని మీరు ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు. ప్రభువా మేము ఏక మనసు కలిగి మేము ఆ వాక్యాన్ని వినాలి ప్రభా మేము ఏక మనసు కలిగి ప్రార్థించాలి ప్రభా. మేడగది మీద తల్లి అయిన మరియమ్మ సహోదరులను ఇంకా శిష్యులను మరి ఏం చేశారు? వాళ్ళు ఏక మనసు కలిగి ఎడతెగక ప్రార్థన చేశారు. హల్లెలూయా. యాకోబు కూడా ప్రార్థనాపరుడే. హల్లెలూయా. అక్కడ చూడండి, ముందు ఒక మాట మీతో చదివించాను. 9వ వచనంలో ఏమనంట? ఏశావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడు ఇష్మాయేలు కుమార్తెయు నేబాతు సహోదరి అయిన మహలతుకును కూడా పెళ్లి చేసుకొనిను. హల్లెలూయా. ఈయన పని ఎట్టుందంట? లోకానుసారమైన పని నేను పని. కానీ ఈ యాకోబు పని అలా కాదు. యాకోబు ఏం చేస్తున్నాడంట? దేవుడు ఏదైతే తన అబ్రహాంకి ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి ఆయన పనిలో ఆయన ఉన్నాడు. అందుకే యాకోబును ఏసావును కనేటప్పుడు తన తల్లితో కూడా ఒక మాట అక్కడ శ్రమపడి ఉంటుంది. హల్లెలూయా. వారిద్దరూ కనేటప్పుడు యాకోబు ఏం చేశాడా? కావు పట్టుకొని ఏసావుని వచ్చేసాడు. హల్లెలూయా. అంటే పెద్దవాడు కంటే చిన్నవాడు బలము గలవాడు అవుతాడంట. గొప్ప జనాంగం ఉంటుందంటాడు. వాడు బలవంతుడు అంటాడు. హల్లెలూయా. ఇరవై 25వ అధ్యాయము యాకోబు ఆదికాండము 27వ వచనం. 25, 27. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు యాకోబు యందు నేర్పడి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. హల్లెలూయా. ఏశావు ఏం చేశాడంట? చెప్పాలి. ఏశావు పని ఏముందంట? లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. హల్లెలూయా. యాకోబు ఏం చేస్తున్నాడు? అక్కడ సాధువై గుడారములో ఉన్నాడు. తన తల్లితో పాటు ఏం చేస్తున్నాడు? అంతేనా? అక్కడ ఏమంటే యాకోబు అంట సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావును తెచ్చిన మాంసమును వేట మాంసం తినుచుండెను కనుక అతన్ని ప్రేమించును. రిబ్కా యాకోబును ప్రేమించును. హల్లెలూయా. తల్లితో పాటు ఈయన ఏం చేస్తాడంట? ఎప్పుడు ఇంట్లో కూర్చొని మరి ఆ పని పనులే ఏం చేస్తాడంట? తనతో పాటు పనులు సహాయం చేస్తూ తల్లికి ఏం చేస్తాడు? ఇతను ప్రార్థన చేస్తున్నాడు. అందుకే ఆ నిబంధన నెరవేర్పు జరిగింది. ఏదైతే అబ్రహాముకు మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్పు అక్కడ జరిగింది. హల్లెలూయా. 28వ వచనం 27వ అధ్యాయం 26 నుంచి. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడు దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకున్నాను. అప్పుడు అతని వస్త్రములను వాసన చూచి అతన్ని దీవించి కొనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేడి సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడిని అనుగ్రహించును గాక. జనములు నీకు దాసులగుదురు. జనములు నీకు దాసులగుదురు. జనములు నీకు సాగిలపడుదురు. జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. ఆమేన్. నిన్ను శపించేవారు శపించబడుదురు. నిన్ను దీవించువారు దీవింపబడుదురు. చాలు. ఆమేన్. అబ్రహాముతో ఏ నిబంధన అయితే చేశాడో, అబ్రహాముకి ఏ దీవెనలు అయితే ఇచ్చాడో దేవుడు, అబ్రహాముకి దేవుడు ఎలాంటి ఆశీర్వదించాడు అలాంటి ఆశీర్వాదము ఇస్సాకు ద్వారా దేవుడు యాకోబుని దీవించాడు. హల్లెలూయా. ఏమన్నా? నిన్ను శపించేవారు శపించబడుదురు, నిన్ను దీవించేవారు దీవించబడుదురు గాక. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే
దేవుని సన్నిధిని ఏం చేస్తారంట? దేవుని సన్నిధిని కనిపెట్టుకుని ఉంటారో. నువ్వే పని చేసుకున్న యాకోబు కూడా ఏం చేశాడంటే తన తల్లితో ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఏంది ఆయన ఏం చేస్తున్నాడా? తల్లితో పాటు ఆయన గుడారంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడంట. తన మనసు ఎలా ఉందంట? సాధువు అంట. కానీ ఏసావు వేటాడుతులో నేర్పరి అంట. అంటే ఏంది? తన మనసు ఎలా ఉందంట? సాధువుగా లేదు. అతను అలవాట్లు అలా లేవు. ఎలా ఉండి వేటాడని అంట తనలో ఒక సురుకు, అంటే ఆవేశం అనేది. ఆవేశపరుడు ఎప్పుడు కూడా వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఎవడైతే సాధు మనసు కలిగి ఉంటాడో, సాత్వికంగా ఉంటాడో, ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడి తన తల్లిదండ్రులకు లోబడి ఉంటారో వారు మాత్రమే దేవుని కార్యాలు చేయగలుగుతారు. వారు మాత్రమే దేవుని నిబంధనలు ఉండగలుగుతారు. ఎవరైతే కోపం లేకుండా, చిరాకు లేకుండా, ప్రతి మాటకి తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ, లోబడుతూ, మరి తల్లిదండ్రులను ప్రేమిస్తూ, వారిని బాధ పెట్టకుండా ఎవరైతే మరి ఉంటారో వారు దేవుని సన్నిధిలో నిలబడగలుగుతారు. ఎవరైతే ఇంటి యజమాని కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మరి తిరస్కరిస్తారో వారు ఎదగలేరు. వారు దేవుని సన్నిధిలో నిలబడలేరు. దేవుని కార్యాలు చూడలేరు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే చూచుడు మటుకు చూచుదురు కానీ కాననే కానరు, వినుట మటుకు విందులే కానీ గ్రహించరు. వారు స్వస్థత పొందుకున్నట్లు ఏం చేస్తారంట? వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తారంటే గర్వంతో అంచుకుంటారంట. అంటే క్రొవ్వి పట్టిందంట. వారు గొప్ప తెలివి గలవారు అనుకుంటారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఏముందంట? ఆవేశం అనే ఒక గుణం ఉంది. ఆవేశపరులు, వాళ్ళు ఆలోచించరు. వారు ఏదైతే తన హృదయంలో నిశ్చయించుకుంటారో దాని ప్రకారమే వాళ్ళు మాట్లాడతారు. నడు తన హృదయంలో ఏదైతే నిశ్చయించుకుంటాడో అది వాడికి మంచిగానే ఉంటుందంట. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనంలో, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను రాస్తాం, ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగబడును, యెహోవా హృదయమును పరిశీలన చేయవాడు. నీతి న్యాయమును అనుసరించి నడుచుకుంటా బలులు అర్పించడం కంటే యెహోవాకు ఇష్టము. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీన క్షేమమును పాపయుక్తమును. అహంకార దృష్టియు గర్వ హృదయం కలవారంట, భక్తిహీన క్షేమమును పాపయుక్తమును. 21:2-3. కాబట్టి తర్వాత యేసేపు చాలా బాధపడతాడు. వస్తాడు ఆయన వేటాడి మరి ఆ వేట దగ్గర మాంసం వండి పెట్టినాక వచ్చేస్తాడు. వచ్చి తండ్రి తిను, నన్ను ఆశీర్వదించు అంటుంటాడు. ఏమంటాడంట? నన్ను ఆశీర్వదించు అంటుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆ తండ్రి ఏం చేస్తాడంట? ఆయన నా దగ్గర అయిపోయింది. యేసేపు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాత్మకుడై పెద్ద కేక వేసి 27:31 నుంచి అతడు రుచిగల భోజ్యములు సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడు తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితో అనెను. ఆదికాండము 27:31. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరిపైన అతనిని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడును ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడు అనగా ఇస్సాకు మిక్కిలముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడి భోజనం నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుకు నేను వాటన్నిటినీ తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, నా తండ్రి నన్నును దీవించమని తన తండ్రితో చెప్పెను. అతడు
నన్ను కూడా దీవించు. కేకలేస్తాడు. ఆయనేమో దీవులు అయిపోయినాయి చెప్తాడు. నేనేమన్నాడు కదా, దీవించు. ఒక చిన్న మాట సామెతలు అక్కడికి మళ్ళా 20వ అధ్యాయం సామెతలు 25వ వచనం. ఇవే చెప్పక ప్రతిష్ఠితమైన చెప్పుటయు మొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించుటయు ఒకరికి ఉరియగును. ఆమేన్. నీవు మొట్టమొదటి నుంచి కనుక నువ్వు ఆలోచించినట్లయితే, నీవు ఆవేశపడకుండా నీకంటే చిన్నవాడైన యాకోబులాగా కనుక నువ్వు ఆలోచించినట్లయితే నీకు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అయ్యో 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 మొత్తుకుంటే ఉపయోగం ఏమన్నా? లేదు కదా. నువ్వే చిత్రాలు ముందు జరగలేదని నువ్వు ఆలోచించలా. మొక్కుకొని తర్వాత దాన్ని వచ్చి విచారించు ఒకరికి ఉరియగును. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు చేసే పని నీకు న్యాయంగా ఉంది, నీ ఆవేశం నీకు కరెక్ట్గా ఉంది, నువ్వే చెప్పలా, దాని గురించి నువ్వు ఆలోచించలా, దీనివల్ల ఏం ఉపయోగం ఉందని నువ్వు ఆలోచించలా. యాకోబు ఆలోచించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తను ఇచ్చిన వాగ్దానం యాకోబు ద్వారా నెరవేర్చాడు. ఏసావుకి టైం, అందుకే ఏసావుని ఏం చేశాడు, అక్కడి నుంచి తప్పించాడు. ఎందుకంటే తనలో ఆవేశం ఉన్నది. ఆవేశంగా ఉన్నవాడు ఎవడో కూడా రాజ్యాన్ని ఆళ్ళాడు, కుటుంబాన్ని ఆళ్ళాడు, రాజ్యాన్ని ఆళ్ళాడు, దేవుడి కార్యం కూడా చేయలేడు. ఆవేశం ఉన్నవాడు ఎవడు కూడా. మన భజన్ సింగ్ గారిని ఏం చేశాడు, పెద్ద ప్రవక్త ఆయన, స్వస్థతలు ఆయన చూస్తేనే కింద కొట్టుకుంటుంటారు. మరి ఆయన 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 ఏం చేశారు, ఇప్పుడు జైల్లో వేసారు. ఎందుకు వేశారు? ఆవేశం. ఆవేశం ఏం చేశాడంటే ఒక వ్యక్తిని ఎంత పెద్ద ప్రవక్త అయినా కావచ్చు, ఆవేశం అనేది పనికిరాదు. ముందు జరగబోయేదాన్ని ఆలోచించాలి. మనకు ఉన్నది కదా బలము, అహంకారము అని అక్కడ ఉంది కదా, చదువు కదా, అహంకార బుద్ధి అని 21:3 చదువు. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. అది పాపం అంటది. ఇప్పుడు భక్తిహీనుడు అంట. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే, అరే నాకంటే చిన్నవాడు ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తుంటాడు, ఇంటి పట్టుకుని కలిపి అన్ని పనుల్లో తోడుగా ఉంటాడు, నేను ఎందుకు రోడ్ల మీద తిరగాలి, నేనెందుకు తల్లిదండ్రులకు విరోధంగా ఉండాలి? హల్లెలూయా. ఈయన తండ్రికి విధేయుడై ఉన్నాడు. దేంట్లో అంటే లోకల్లో తిరుగుతున్నప్పుడు ఆయన ఏదో కావాల్సిన తెచ్చి పెడుతున్నాడు కాబట్టి ఓకే, అంతవరకే. నువ్వు తండ్రికి ఇష్టమైన, కానీ దేవుడికి ఇష్టమై ఉండాలి. మనం యాకోబు అంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. యేసు తనకు తండ్రికి మాత్రమే ఇస్తున్నాడు, కానీ యాకోబు తండ్రికి మించిన తండ్రికే ఇష్టడు. అంటే దేవుని సన్నిధి కనిపెట్టుకుంటే ఏం జరుగుతుందంటే ఆ నిబంధన నెరవేర్పడుతుంది, ఆ సమర్పణ నెరవేర్పడుతుంది. దేవుడిచ్చిన ఆ రక్తము ఏదైతే ఆయన కార్చిన రక్తము, ఏదైతే దేవుడు మరి యేసయ్య తన తండ్రితో నిబంధన చేసుకుని వచ్చాడు భూమి మీద, మరి ఏదైతే యేసయ్యతో తండ్రి నిబంధన చేసాడో దాన్ని నెరవేర్చగలుగుతాము. ఆవేశంలో ఏం లేదు, నాకు అంత తెలుసు, నాకెంత తెలుసు, నేను ఎప్పుడో భూమి పుట్టక ముందే పుట్టాను, నేను అబ్రహాం టైంలో పుట్టాను, నేను అసలు బైబిల్ కాలేజీ చదువుకున్నాను, లేకపోతే నేను అసలు పుట్టిన కాంచి నేను క్రైస్తవుని చెప్పుకోవడంలో ఏమీ లేదు. రక్షణ పొందాను, దాంట్లో ఏమీ లేదు. నీవు మారు మనసు ఉండాలి, తగ్గించుకునే మనసు ఉండాలి, ఆవేశం అసలు ఉండకూడదు. సంపూర్ణమైన దీర్ఘశాంతము కలిగి మనం జీవించాలి. తిమోతి పత్రిక రాసినట్టుగా 2 తిమోతి 4:2 సంపూర్ణమైన దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అంటే పరిశుద్ధంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. తన కోపమే ఉన్నదా, తెలుగు సంగతి కదా, తన కోపమే తనకు శత్రువు. ఏదైతే యేసు చేసిన ఆవేశం అయినా వాళ్ళైతే ఆవేశంగా ఆలోచించాడు, యాకోబు ఆలోచన అంటే విధానంగా ఆలోచించాడు. హల్లెలూయా. తొందరపాటు నిర్ణయాలు కొన్ని ఉంటాయి, అవి తీసుకోకూడదు. దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎవరైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, ఆవేశపడకూడదు. ప్రతి విషయం దేవుని సన్నిధిలోకి వచ్చేవాళ్ళు. అక్కడ ఏం చేశాడంట, లోతును రక్షించాలని అబ్రహాము అక్కడికి వెళ్ళాలి. ఏం చేశాడంట, దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ గుడారంలోకి వచ్చి ప్రార్థన చేశాడు.
ఇక్కడ యాకోబు చేసిన దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేస్తాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు, ఆ నిబంధనలు నెరవేర్చగలిగింది. ఏసావులో నెరవేర్చ ఆవేశం, ఏసావు పొడి చేస్తా, కట్ చేస్తా, అట్ట చేస్తా, ఇట్ట చేస్తా, దానివల్ల ఉపయోగం ఏం లేదు. హల్లెలూయా. దేవుడు నెరవేర్పు, ఆ నిబంధన నెరవేర్పంటే మరి ఇస్సాకు ద్వారా పుట్టిన ఎవరైతే ఉన్నారో ఆ గర్భఫలం వారి ద్వారా నిబంధన ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. కాబట్టి వారిలో ఒకరిని సాధువైనట్టి ఆ యాకోబుని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఆవేశపడిన ఏర్పరచుకోడు దేవుడు. ఆవేశపడి పిలిచి దేవుడు సల్లగా చేస్తాడు. కానీ నువ్వేం చేస్తున్నాడా? నువ్వు సల్లగా ఉండాల్సిన వారిని ఏం చేస్తున్నావు? ఆవేశపడుతున్నావు. దేవుని రక్తంతో కనబడి నీవు ఆవేశపడుతున్నావు. అందుకే నీకు అర్థం కావట్లా. ప్రభు చెబుతున్నాడు కదా కొరింథీయుల్లో, ప్రకృతి సంబంధమైన వాడికి ఆత్మ విషయంలో అర్థం కాదు. రాసుకో, 1 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. ప్రకృతి సంబంధమైన వాడికి ఏమర్థం కావట? ఆత్మ విషయములు అర్థము కావు. హల్లెలూయా. 2వ అధ్యాయము 14 వచనం. అవి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవించే వివేచింపదగును. కాబట్టి అతడు వాటిని గ్రహింపలేడంట. ఏసావు గ్రహించలేకపోయాడు. అందుకే ఆవేశపడ్డాడు యాకోబు మీద. సర్లే, నేను ఆ సమయానికి లేదు కదా, అతి తెలివితేటలో పోయి ఆవేశపడి నేను వెళ్ళాను కదా, నేను వెళ్ళకుండా కనుక దేవుని సన్నిధి కూడా మా తమ్ముడులా కనిపెట్టుంటే నాకు కూడా దేవుడు ఇలాగ ఆశీర్వదించాడు, నా తండ్రి నన్ను ఆశీర్వదించేవాడు కదా అని ఆలోచించలేకపోయాడు. ఎందుకంటే తనలో ఆవేశం అనేది మాత్రమే ఉంది, ఆలోచన లేదు. ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉన్నారట? సాధువైనట్టి మనసు కలిగి ఉంటారు. దీర్ఘశాంతం, సంపూర్ణమైన దీర్ఘశాంతం కలిగి ఉన్నారట. కాబట్టి యాకోబు వల్ల ఆ వాగ్దానం నిబంధన నెరవేర్చింది. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే, యాకోబు అంటున్నాడు చూడండి ఇక్కడ 28వ అధ్యాయం ఆదికాండంలో, నీ సంతానం భూమి లెక్కకు ఇసుకరేణువు వలెను, నీవు పడమద్దెత్తడు. చదువుకుంటూ వచ్చేసి ముందు కింద వరకు లాస్ట్ 14 చదువుకుంటూ వచ్చి, నీ సంతానము భూమి మీద దక్కకు ఇసుకరేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఇవ్వనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు, పరలోకపు గవి ఇదే అని అనుకునేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు రూచు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నట్టు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు స్తంభముగా నేను నింపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఎవరు మొక్కుకున్నారు అక్కడ? బాగా గమనించాలి ఆ విషయం. ఎవరు మొక్కు చేసుకున్నారు అక్కడ? యాకోబు. ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన నిద్రపోతున్నాడంట. నిద్రపోతున్నప్పుడు ఏంటంటే, భూమి యొక్క సమస్తం నుంచి నీ ద్వారా నీ సంతానంతో నేను ఆశీర్వదిస్తాను మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, అప్పుడు యాకోబు నిద్ర లేచి ఏమన్నాడంట,
యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. 16 నాకు తెలియక పోయిననుకొని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరమో, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. ఆయన భయపడ్డాడు కానీ ఏమంటాడు అక్కడ, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. అంటే దాని అర్థం ఏంటంటే భయం ఉండాలంట. దేవుని మందిరంలో మనకు భయం ఉండాలంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంట. వెంటనే ఆయన భయపడి పారిపోలే, అదేందో ఆలోచించలా. పేషెంట్గా ఇది దేవుని మందిరమే. వెంటనే ఏం చేయాలి, మనం ఒక ఐడియాలోకి వచ్చి ఆలోచించాలి. క్రీస్తును నమ్ముకున్నాము అంటే ఏం చేయాలి, మనం వెంటనే ఒక ఆలోచన రావాలి. అసలు నమ్ముకున్నప్పుడే ఆలోచన ఉంటాయి. కానీ కొంతమంది పడిపోతుంటారు, కొంతకాలం తర్వాత మళ్ళీ పడిపోతారు. ఎవరి ప్రతి ఆలోచన కొంతమంది పడిపోతుంటారు. రోమిన్ పత్రికలో కూడా పడిపోయి ఉంటారు. విశ్వాసం బలహీనమైన వారిని చేర్చుకుని, అంటే బలహీనం అవుతారని ప్రభు చెప్తున్నాడు అన్నమాట. దాని అర్థం ఎందుకు పడిపోయారే అంటే ఈ ఆత్మానుభవం లేదు. వీళ్ళు ప్రకృతి సంబంధమైన వాక్యము వింటారు, ప్రకృతి సంబంధమైన వాక్యం తీసుకుంటారు. ఆత్మీయులు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థంగా దాని వ్యతిరేకతగా తీసుకునేది వారు బలహీనం అయిపోతారు. అంటే ఈ వాక్యంలోకి రాదు, ఈ ఆత్మలోకి రాదు, వాళ్ళు అక్కడే ఆగిపోతారు. కాబట్టి వాళ్ళు పడిపోతున్నారు. చాలా మంది ఎందుకు పడిపోతున్నారంటే విశ్వాసంలో బలహీనలు అయిపోతున్నారు. సాతానికి ఎందుకు చిక్కుతున్నారు, వాళ్ళ జీవితాలు ఎందుకు పడుతుందంటే ఆత్మలోకంలోకి రావాలి, ఆత్మవరంలో పొందాలి, ఆత్మ విషయంలో ప్రార్థన చేయాలి. అంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అభిషేకం పొందుకోవాలి. అప్పుడే అక్కడ ఆ వాక్యం అర్థమవుతుంది. అప్పుడే వారు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారు. అప్పుడే వారు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. వారి కుటుంబం దీవించబడుతుంది, వారి బంధువులు దీవించి వారు ప్రార్థన పెద్దగా దిగుతారు. వారు కూడా అనేకుల ఆత్మను రక్షించగలుగుతారు. హల్లెలూయా. ఎండ ఏం చేసినట్ట, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయిని తీసుకుని స్తంభంగా నింపి వన మీద నూనె పోసిను. హల్లెలూయా. ఈ స్థలంకి ఏం పెట్టంట, బేతేలు అని పేరు పెట్టాను, ఆ ఊరి పేరు. అయితే అది కాదు కానీ అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గం నన్ను కాపాడి తీయుటకు ఆహారం దంచుడు వస్త్రం నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై నాకు దేవుడై ఉండును అని తర్వాత మాట్లాడారు. అయితే ఇక్కడ ఏం చేసిండ, ఆయన మళ్ళా పైన ప్రభు ఏమన్నాడంటే కళ్ళ కనిపించి మళ్ళీ నిన్ను ఈ దేశానికి తిరిగి తీసుకొస్తాను 15వ వచనంలో. తిరిగి తీసుకొస్తాను. అదే మాట మళ్ళా దేవుడితో మళ్ళీ అదే నిబంధన చేస్తున్నాడు. ఈయన ప్రభువా నన్ను మళ్ళీ నా తండ్రి ఇంటికి, అంటే మళ్ళీ నా ఇంటికి నన్ను చేర్చుతావు. చేర్చినప్పుడు ఏం చేయాలంటే ఆయన అన్నాడు, యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి, ఆ మాట చెప్పాడు కాబట్టి మళ్ళీ గుర్తొచ్చేవాడు. నేను వెళ్తున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారం ధరించుటకు వస్త్రం నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును. హల్లెలూయా. ఇది జరిగితే ఆయన తోడై ఉన్నాడంట. అంటే కనిపించాడు, అంటే మాట్లాడాడు కదా ఆయనతో. మాట్లాడే ఉన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అందుకే ఆయన మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు మాట్లాడావు, ఇవన్నీ కనుక జరిగితే నువ్వు నా తోడై ఉంటుంది, నువ్వు నా తోడై ఉన్నావు, నేను ఫిక్స్ అయిపోతా, నేను నమ్మేస్తాను. కాబట్టి అక్కడ నూనె వేసేసినట్టు ఆయన చూడు ప్రార్థన చేశాడు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించిందని మొక్కుకొనెను. హల్లెలూయా. చూసావా, నువ్వు ఇది చేస్తే ప్రభువా నువ్వు నాకు తోడైనట్టు నేను ఇక నమ్ముతాను. కాబట్టి నీకు నాకు ఏదైతే నేను, అంటే అప్పుడేం లేదు ఆయన దగ్గర, అక్కడ వెళతాడు అన్నమాట. అంటే వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాడు తన దగ్గరికి. అంటే అదంతా జరుగుతుంది కదా ప్రభా. కాబట్టి నేనేం చేస్తానంట, నేను సంపాదించుకున్న ప్రతి దాంట్లో నీకు 10వ భాగం ఇస్తాను. నిబంధన. అక్కడ దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, అబ్రహాము దేవునితో నిబంధన చేశాడు. ఇక్కడ యాకోబు కూడా దేవుడు యాకోబుతో నిబంధన చేశాడు. యాకోబు దేవుడు, నువ్వు నన్ను ఇలా చేసినట్టయితే ప్రభా నేను సంపాదించుకున్న ప్రతి దాంట్లో నువ్వు నాకు ఇస్తున్నావు, దాంట్లో 10వ భాగం నీకు నేను మొక్కుబడి చేసుకుని చెల్లిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా నాకిచ్చు. ఎవరంట, చదువు కాసు అర్థమైంది కనుక 22 మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. అవును. మరియు నీవు నాకిచ్చు. ఎవరు ఇస్తారంటే దేవుడే ఇస్తాడంట. యాకోబుతో నేను సంపాదించుకున్న దాంట్లో అంటలైన నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకునేదను. హల్లెలూయా.
ఏదైనా సరే నిబంధన, దేవుడు మనతో నిబంధన చేసుకుంటాడు. ఎందుకు? మన ప్రవర్తన బట్టి, మన ఆత్మఫలం మనలో ఉండాలి. దేవుడు మనం పిలుచుకున్నప్పుడు ఏం చేయాలంటే మనము దేవునికి నచ్చే విధంగా జీవించాలి. లోకానికి నచ్చే విధంగా, బంధువులు నచ్చే విధంగా, ఫ్రెండ్స్ నచ్చే విధంగా మనము జీవించడానికి వీల్లేదు. దేవుడు ఎప్పుడైతే మనం పిలుచుకున్నాడో అప్పుడే ఆయన మనతో నిబంధన చేసుకున్నాడు. మనం ఎంతనేమో అని వేసుకోవాలి. నాకు లోకంతో పని లేదు, నాకు నీవే ముఖ్యము ఆయన అన్నాడు కదా. దేవుడు అన్నాడు ఆయన, భయపడి, ఇది ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది దేవుడే మాట్లాడుతున్నాడని మీరు నమ్మాలి కానీ సేవకుడు మాట్లాడుతున్నాడని మీరు నమ్మకూడదు. వాక్యము దేవుడైనాడంట, దేవుడంట వాక్యం ద్వారా మాట్లాడదంట, తన సేవకుని ద్వారా మాట్లాడే సేవకుడు మాట్లాడంట. అంతేగాని 10వ వంతు ఎందుకు చెల్లించాలి మేమంటే, ఈ వాక్యాన్ని మీకు దేవుడు, ఈ జీవాన్ని మీకు ప్రకటిస్తున్నాడు తన సేవకుని ద్వారా. మరి కాబట్టి ఆయన జీవాహారం మీకు ప్రకటిస్తున్నాడు, పరలోక రాజ్యాన్ని మీకు ప్రకటిస్తున్నాడు. కానీ ఈ శరీరానికి కావాల్సిన ఆహారాన్ని మీరు, ఈ సంఘము మరి దేవుని సేవకునికి అంటే దేవునికి కనుక మీరు 10వ భాగం చెల్లిస్తే దానితో సేవకుడు ఆ కుటుంబం కూడా ఏం చేస్తారంట, తిని జీవించి మరి మిగిలిన ఉన్నది ఏం చేయాలంట, పేదవారికి పంచాలి. హల్లెలూయా. అనాథునికి పంచాలి. అది లేవి కాండంలో ఉంటుంది, తర్వాత విషయం అది. హల్లెలూయా. కాబట్టి దేవుడు చేసినంట జీవిస్తూ ఆయన ఏం చేసినంట, ఆయన దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మళ్ళా అక్కడికి 27వ అధ్యాయము 31వ వచనం. అతడును రుచిగల భోజనములను సిద్ధపరిచి తన తండ్రి వద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్టు లేచి నీ కుమారుడు ఏటాడి తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరు అని అతన్ని అడిగినప్పుడు, అతడు నేను నీ కుమారుడును ఏశావు అని నీ జ్యేష్ఠ కుమారుడు అనగా, ఇస్సాకు నికటముగా తనలో వంపుచు, అట్లయితే వేటాడిన భోజ్యములు నా ఎదుకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిని తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను. హల్లెలూయా. ఇస్సాకు నికటము కలదు, అట్లయితే వేటాడిన తెచ్చిన వారెవరు? అతడు ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో చెప్పెను. అతడు నీ సహోదరుడు కప్రోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకొని పోయాను. అయితే మనము ఎలా ఉండకూడదు ఏశావును బట్టి, యాకోబుని బట్టి మనకు దేవుడు చెప్తున్నాడు. మనం ఏం చేయాలంటే ఆవేశపడకుండా ఏశావులాగా, యాకోబులాగా ఆలోచించి మరి ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని మనము అనుభవించాలి. ప్రతి సత్కార్యమందు మనం ఏం చేయాలంట, దేవుని యందు మనం ప్రతి సత్కార్యం చేయబడి ఉండాలి. మరి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎలా ఉంటాయో నీ క్రియలు, నీ మాటలు ఎలా ఉన్నాయో బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉండాలి. యాకోబు అడుగు పెట్టే ప్రతి చోట కూడా దేవుడు ఏంటంటే జీవిస్తూ వచ్చాడు. దీవించాడు దేవుడు దీవించాడు. అడుగు పెట్టిన ప్రతి చోట దేవుడు ఆయన్ని జీవించాడు. హల్లెలూయా. 30వ వచనం, 30వ అధ్యాయం 30వ వచనం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందాను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాను. ఆమేన్. నేను నా ఇంటి వారి కొరకు
ఏం చేస్తుంటే యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం ఉండాలి. ఎక్కడంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ హల్లెలూయా. అంటే ఏ బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్, ఏ పని చేస్తుంది ఆ పనిలో, నువ్వు చదువుకుంటే చదువులో, ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తుంటాడు. ఎప్పుడు యాకోబు వలె సాధువైనటువంటి మనస్సు ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆవేశం ఉండకూడదు, దేవునితో భయభక్తి కలిగి ఉండాలి, యాకోబు వలె భయం ఉండాలి. కాబట్టి మనము అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఇట్లా నిబంధన చేసుకుంటూ వస్తున్న దేవుడు. వీరు కూడా నిబంధన చేసుకుని ఏమంటే, నీవు నాకిచ్చిన ఏంటంట యావత్తులో నేను 10వ భాగమును మొక్కుకోలేను. అది నీకు ఇచ్చి అతను మొక్కుతున్నంత ఇచ్చేస్తాను ఆయన అంటున్నాను. కాబట్టి మనం ఏం చేయాలంటే నిబంధన చేసుకోవాలి, మరి సమర్పణ చేసుకోవాలి. మరి వాటిని మనకి ఈ లోక విషయంలో, ఇహలోక మాలిన్యంలో మనం కలిసిపోయి ఈ నిబంధన మర్చిపోయి, నిబంధన విడిచిపెట్టి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి తూచ్ అనకూడదు. తూచ్ అంటే ప్రభు కూడా తూచాను, కానీ తూచని వదిలిపెట్టడు. నువ్వు చేసే నిబంధనని నీ చేత మళ్ళా కట్టేలాగా చేస్తాడు. నువ్వేదైతే దాన్ని తుంచి పక్కకి వెళ్ళావో దాన్ని మళ్ళీ నీ చేత సరి చేస్తాడు దేవుడు. మరి సరి చేయాలంటే ఏమంట, మళ్ళీ చక్కగా చేసేటప్పుడు నొప్పి ఎక్కువ. ఎందుకంటే ఈ మధ్యలో ఏదైతే కథ పెరుగుతుంది, మళ్ళీ దాన్ని చేయాలంటే కష్టం. ఎరగడం బాగా సింపుల్ వెళ్ళింది, అది సెట్ కావాలంటే చాలా కష్టం. అది నొప్పులు పడతాయి, బాధలు తగ్గేవాళ్ళకి చాలా బాధ. కాబట్టి మీరు ఆవేశపడి ఈజీ మార్గాలు ఎదుర్కోమని, కొద్ది కష్టమైన ఇరుకు మార్గం ఎత్తుకొని పరలోక రాజ్యాన్ని చేరండి. మరి ప్రభు మరి ఈ వాక్యాన్ని ఈరోజు మనలో ఫలించింది కనుక ఆమె ప్రార్థన చేయండి.